కాళేశ్వరంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అన్నారం సుందిళ్లను టెస్టులు చేయకుండా వాడలేమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. ప్రాజెక్టులు రిపేర్ చేయకుండా 3 ఏళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నించారు హరీష్ రావు. Foundation cannot be relied upon without proper testing and rehabilitation అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 1% చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? ఈ 3 బ్యారేజెస్ కి ఒకే టైప్ ఫౌండేషన్ వాడినరు. అది ఇంకా క్లారిటీ ఇవ్వాలి మీకు. యాక్చువల్లీ వ్యాప్కోస్ డిపిఆర్ లో ఏమని చెప్పిండ్రు? షీట్ పైల్ ఫౌండేషన్ వాడాలని చెప్పిండ్రు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఆ ఫౌండేషన్ మార్చి షీట్ పైల్ ఫౌండేషన్ తీసేసి సీకన్ పైల్ ఫౌండేషన్ పెట్టినరు. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హూ ఆర్ ది లీడింగ్ బాడీ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజ్ ద కంట్రీ, వాళ్ళు ఏమన్నారు? మేడిగడ్డకైతే ఎందుకైతే ఈ సీకన్ పైల్ ఫౌండేషన్ సస్పెక్ట్ ఉందో ఇదే ఫౌండేషన్ అన్నారం సుందిలో కూడా ఉంది, ఆ బ్యారేజెస్ కూడా సస్పెక్ట్ ఉన్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్, సుందిల్ల పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ 3 ఆర్ ఇంటాక్ట్. ఈ 3 బ్యారేజీల్లో మేడిగడ్డలో 85 పియర్స్, అన్నారంలో 66 పియర్స్, సుందిల్లలో 74 పియర్స్. సుందిల్ల బ్యారేజ్ ఇంటాక్ట్ ఉందని అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కు నువ్వే ఆన్సర్ ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగారు, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్ల అండ్ అన్నారం బ్యారేజ్ మే కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. నో సార్. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ పాసిబుల్ మోస్ట్ కాంపిటెంట్ ఏజెన్సీస్ ని తీసుకొచ్చి ఇప్పుడు టెస్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల టెస్టింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఐఐటి బాంబేతో సహా దేశ విదేశాల్లో నెంబర్ 1 డిజైన్ కన్సల్టెంట్ ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసిన తర్వాత ఆ 3 బ్యారేజెస్ కూడా రిహాబిలిటేట్ చేసి రిపేర్ చేసి ఉపయోగంలో తీసుకురావాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. 2 సంవత్సరాలు 7 నెలలు 31 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ఏం టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ అర్థమవుతలేదా? పరీక్షలు టెస్ట్లే చేయలేను, ఇంకా అసలు డిజైన్ ఎక్కడిది, నువ్వు రిపేర్ ఎప్పుడు చేస్తావు? ఇన్ఫ్యాక్ట్ 31 నెలలు అయినా 3 సీజన్స్, 3 వర్కింగ్ సీజన్స్. జనరల్గా ఎప్పుడు నదిలో పనిచేయగలిగేది మనము జనవరి టు జూనే. నీకు 3 జనవరి టు జూన్లు దొరికినాయి ఇప్పటికీ. ఇక నీకు మిగిలింది ఒక్కటే, నీ గవర్నమెంట్ పోయేలోపు నీ మిగిలింది ఒక్కటే సీజన్ మిగిలింది నీకు. ఇప్పటికి నువ్వు పరీక్షలే చేయలే, టెస్ట్లే చేయలే. నువ్వు టెస్ట్లు పూర్తి కావాలి, డిజైన్ కావాలి, దాన్ని పని చేయాలి. అంటే నీకు చేసే ఉద్దేశం లేదు అనేటువంటిది అలా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు.